ప్రజల మరి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన ఏబిఎస్లో దేవుడు నాతో మాట్లాడిన విషయము మరి ఇంతకు ముందే దేవుడు నాతో 18 అధ్యాయం ద్వారా నన్ను ఆదరిస్తూ వచ్చినాడు. ట్రైనింగ్ కట్టాను వివాహం కాకముందు. అయితే తిరిగి ఆయా పరిస్థితులు మరి కొన్నిసార్లు బాధకరంగా ఉంటూ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చినాను. వెండిని నిర్మూలన చేసినట్టుగా నేను మిమ్మల్ని నిర్మూలన చేస్తానని. తర్వాత మరి సీనియర్ క్లాస్లో ఆ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు కుమ్మరి వాడు ఒక కుండను తయారు చేసిన తర్వాత దాన్ని మరి ఒక రూపం రానప్పుడు మొదటిగా తయారు చేసిన తర్వాత బట్టిలో అగ్నిలో పెడతాడు. ఆ తర్వాత దానికి మరి అవి పౌరులన్నీ ఉంటాయి. సీనియర్స్ తెలుసు అవి పౌరులు ఉంటాయి. కాబట్టి ఆ పౌరులను తిరిగి ఆ పౌరులు లేకుండా కుండను చక్కని కుండను తయారు చేయడానికి ఆ కుమ్మరి దానికి పనుక అనే రక్తము ఆ సిమెంట్ను కలిపి ఆ పౌరులన్నింటినీ కూడా పూస్తారనమాట. అప్పుడు మరి ఆ పూసిన తర్వాత కూడా దాన్ని మరణ బట్టిలో పెడతారు. అంటే మరి కుమ్మరికి ఈ పాత్ర చక్కగా వచ్చింది అని అనేంత వరకు ఆ బట్టిలో ఆ అగ్నిలో కూడా మరి పెడతాడు. కాబట్టి అది చక్కగా వచ్చింది, ఇది ఉపయోగపడుతుంది అన్న తర్వాతనే దాన్ని ఒక వాడబడిన పాత్రగా చక్కని పాత్రగా నిలబెడతాడు. కాబట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా రావాలంటే మరి ఆయన ఎన్ని శ్రమల గుండానైనా ఎన్ని కష్టాలు ఎన్ని పరిస్థితులైనా అనుమతించి ఆయన కొరకు చక్కని రూపంలోకి వచ్చేంతగా సిద్ధపరుస్తాడు అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చింది.